ఎంత దరిద్రం అంటే మన దేశంలో అవినీతి ఎంతగా పేరుకుపోతుందంటే, వీధి కుక్కలకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌లు చేయాలన్నది ఒక రూలు. ఎవరు పర్యవేక్షిస్తారు? ఎవడో ఒక సాక్షిని పెట్టేసేసుకొని, చేసేసామని రాయిపిస్తే చాలు. ఇప్పుడు నాకు తెలిసి నేను చూసిన 4, 5 ఏరియాల్లో వీధి కుక్కలు రోజు తిరుగుతుంటాయి. అందులో వాటిటికి సంపర్కం అవుతుంటాయి. ఆ తర్వాతన బిడ్డలు పుట్టింది. నా కళ్ళెదురుగుండా 5 సార్లు బిడ్డలు పుట్టినాయి. ఏ మున్సిపాలిటీ వాళ్ళు కనిపించలేదు. ఏ కార్పొరేషన్ కనిపించలేదు. 4, 5 పుట్టడం. అందులో ఒక్కోటి దాని కింద పడి చచ్చిపోవడం, దీని కింద చచ్చిపోవడం. చివరికి ఒకటి అట్లా బతుకుతుంటది ప్రతిసారి. మళ్ళీ అవి పెద్దదైతే, ఆడదైతే గనక మిగతా కుక్కలన్నీ మీద పడతా ఉంటాయి. ఇది నిరంతరం కనబడుతుంటది. వీళ్ళు మగ కుక్కకైనా, ఆడ కుక్కకైనా శస్త్రచికిత్స ఆపరేషన్‌లు ఏమైనా చేశారంటే, అట్లాంటిది ఎందుకు చేయరంటే డబ్బులు లేవన్నారు ఎంతవరకు. కాదట. డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు చేసినట్టుగా రికార్డులు చూపించి తినేశారు. ఈనాడే రాసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే విశాఖలో 87% వీధి శునకాలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్స చేసేసారట. వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేసేసారట. కర్నూలులో 11,970 కి 10,054 మేర శస్త్రచికిత్సలు పూర్తయిపోయినాయి. తిరుపతిలో 74% సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేసేసారట. రాష్ట్రంలో టోటల్‌గా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలో 4.34 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని గుర్తించారు. వీటిలో 2,32,538కి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్స చేసేసారట. రేబిస్ వ్యాక్సినేషన్ కూడా వేసేసారట. ఇది తాజాగా ఇచ్చినటువంటి నివేదిక. కమిషనర్లు అందరూ కలిసి ఇచ్చిన నివేదిక. దీన్నే పాపం సుప్రీంకోర్టుకి తీసుకెళ్లి చెప్పారు. 2.02 లక్షల కుక్కలకు శస్త్రచికిత్సలు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందని లెక్క చెప్పుకొచ్చారనమాట. సగానికి పైగా పుర నగరపాలక సంస్థలు శస్త్రచికిత్సలు నిర్వహించే కేంద్రాలు కూడా లేవు. దీంట్లో మళ్ళీ ఈ పిచ్చి కుక్కలు ఇంకొక వార్త రాశారు. వైకాపా ప్రభుత్వం శస్త్రచికిత్స బిల్లులు పెండింగ్లో పెట్టడంతో చాలా కేంద్రాలు మూతపడ్డాయి అంటూ. అంతకుముందు ఏదో చేసినట్టు. ఇదొక పిచ్చి కుక్క. వీళ్ళు పిచ్చి కుక్కల కంటే దారుణం అనమాట ఈ వార్తలు రాసేటటువంటి వాళ్ళు. దీంట్లో కూడా మళ్ళీ రాజకీయాలు తీసుకురావాలి. ఈ నీచాతి నీచులకి ఇదొక దరిద్రపు అలవాటు. శునకాలకు విధిగా శస్త్రచికిత్స చేయించాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చినా చాలా చోట్ల కమిషనర్లకు పట్టడం లేదు అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. చివరికి కుక్కల పేరు చెప్పి కూడా సొమ్ములు మింగేశారంటే ఏమనుకోవాలా?